హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మ్ టాక్స్. జననాయక్ అని ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎట్లుందంటే భగవత్ కేసరి యాజ్టీస్గా దింపేసిరు భయ. చాలా సీన్లు అండ్ శ్రీలీల ప్లేస్లో మమతా బైజ్ అయితే ఉంది. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కొన్ని సీన్లు ఉంటాయి. ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ పోలీస్ డ్రెస్సు అండ్ ఖైదీ డ్రెస్సు అండ్ చాలా సీన్స్ యాజ్టీస్గా ఉన్నాయి. ఫైట్ సీక్వెన్స్ అయితే స్టార్టింగ్ ఏమో భగవత్ కేసరి రీమేక్ కాదని చెప్పారు. దాని తర్వాత అదే రీమేక్ అన్నారు. అండ్ కన్ఫ్యూజ్గా డౌట్ ఉండే, బట్ లాస్ట్కి అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. యాజ్టీస్గా దింపేశారు. కాకపోతే విజయ్ దళపతి స్టైల్ బాగుంది, లుక్ బాగుంది అండ్ ఫైట్ సీక్వెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టినట్లు, బట్ చూస్తుంటే మాత్రం మనకు ఒకేలాగా కనిపిస్తున్నాయి. నా తలపతి విజయ్ అయితే యాక్చువల్గా మహేష్ బాబు అండ్ ప్రభాస్ డార్లింగ్ చాలా సినిమాలు అన్నీ రీమేక్ చేస్తుంటాడు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిండు. దానివల్ల మన తెలుగులో కూడా అండ్ అదిరింది, మెర్సిల్ అండ్ బిగిల్ వీటితోటి కొంచెం తెలుగులో కూడా జర ఫేమ్ అయిపోయిండు. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఫ్యాన్స్ కూడా ఉన్నారు విజయ్కి. అప్పటి నుంచి ఇంకా తెలుగులో కూడా సినిమాలు రిలీజ్ చేస్తుండు. రీసెంట్గా వారసుడు మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ బయటపల్లి తీసిండు. అయితే ఇది విజయ్ది లాస్ట్ మూవీ కొంచెం ఫ్రెష్ స్టోరీ తీసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. అసలు ఎందుకంటే ఇది ఆల్రెడీ రీమేక్ మూవీ, ఆల్రెడీ మన వాళ్ళు చూసేసి ఉంటారు. అండ్ తమిళ ఆడియన్స్కి అయితే కొంచెం కొత్తగా అనిపించచ్చు. కానీ భగవత్ కేసరి అయితే తెలుగులో మంచిగా హిట్ అయిపోయింది అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ దానికైతే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ శ్రీలీల అండ్ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ అనిల్ రావిపూడి గారు అయితే నిజంగా అదరగొట్టారు అనుకోవచ్చు. అండ్ హెచ్ వినోద్ అయితే ఈ మూవీని అయితే డైరెక్షన్ చేస్తుండే. అండ్ అనిరుద్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ ఫస్ట్ రిలీజ్ అయిన దళపతి కచేరీ కానీ సాంగ్ కానీ హైలైట్ అయిపోయింది అదైతే. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉంది సంక్రాంతికి. ఇది సంక్రాంతికి రిలీజ్ చేసేది కాకుండానేమో అనిపించింది. ఎందుకంటే తెలుగులో వల్ల ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఈ సినిమా కష్టమే ఆడడం అనేది. తమిళ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఓకే, అక్కడ ఆటోమేటిక్ కలెక్షన్లు అయితే వస్తాయి. అండ్ దళపతి లాస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎగబడి చూస్తారు. అండ్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం రాజకీయం టచ్ కూడా కొంచెం చేంజ్ చేసినట్లు అనిపించింది మన తెలుగు నేటివిటీ సినిమాకి సంబంధించి అయితే. ఇప్పుడు ఎట్లాగో పార్టీ పెట్టిండు కాబట్టి అది కూడా కొంచెం టచ్ ఇచ్చిండు, ట్రైలర్ లాగా అనిపిస్తుంది. తెలుగులో శ్రీలీల క్యారెక్టర్ అయితే మమతా బైజ్ చేస్తుంది అండ్ కాజల్ క్యారెక్టర్ అయితే పూజా హెగ్డే చేస్తుంది. మేబీ ఇందులో లెంత్ కొంచెం పెంచొచ్చు డైరెక్టర్ మాత్రం. మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రకాష్ రాజ్ అండ్ సునీల్, ప్రియమణి, బాబా భాస్కర్ కూడా ఉన్నాడు అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. రీమేక్ సినిమా అయినా విజయ్కి అయితే సెట్ అయిపోయింది. ట్రైలర్ అయితే బాగుంది, మనం ఆల్రెడీ చూసిందే కాబట్టి. అండ్ విజయ్ది లాస్ట్ మూవీ కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఆయన చాయిస్ చూజ్ చేసుకుంటూ ఈ సినిమాని మాత్రం, ఈ స్టోరీని. ఈ మూవీ అయితే జనవరి 9న రిలీజ్ కాబోతుంది మన రాజా సాబ్కి పోటీగా. అండ్ తెలుగులో ఆడడం అయితే చాలా కష్టం. తమిళ్లో అయితే ఆటోమేటిక్ కలెక్షన్స్ వస్తాయి. ఇది విజయ్ది లాస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా చూస్తారు. తెలుగులోనే కొంచెం డౌట్, థియేటర్స్ కూడా సరిగా దొరకకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబీ డియోల్ అయితే చాలా పర్ఫెక్ట్ విలనిజం అయితే చూపిస్తుండే అనిపిస్తుంది ట్రైలర్లో చూస్తుంటే మాత్రం. అండ్ ఆయన క్యారెక్టర్ అయితే కొంచెం పవర్ఫుల్గానే అనిపిస్తుంది. విజయ్ కూడా కొన్ని డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే కొన్ని యాడ్ చేసినట్లు. ఓకే, ఎంత రీమేక్ అయినా ట్రైలర్ అయితే నాకైతే వర్త్ అనిపించింది. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూద్దాం సినిమా తెలుగులో ఆడుతుందా లేదనేది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.